ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. గురువారం వేకువజామున సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వతం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఆలయ వెలుపల మీనాక్షి చౌదరిని చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అనంతరం మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని తెలిపారు. నాగ చైతన్య, నవీన్తో సినిమాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మరికొన్ని చిత్రాలు త్వరలో ప్రకటిస్తానని తెలియజేశారు. ఇక 2021లో కిలాడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించి మెప్పించారు. అనంతరం హిట్ 2లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లక్కీ భాస్కర్లో మీనాక్షి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మట్కా, మెకానిక్ రాకీ సినిమాల్లో పర్వాలేదని అనిపించినా సంక్రాంతికి వస్తున్నాం మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాగ చైతన్యతో ఒక చిత్రం, నవీన్తో మరో చిత్రం చేస్తున్నారు మీనాక్షి చౌదరి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. గురువారం వేకువజామున సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వతం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఆలయ వెలుపల మీనాక్షి చౌదరిని చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అనంతరం మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని తెలిపారు. నాగ చైతన్య, నవీన్ పూలశెట్టిలతో సినిమాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మరికొన్ని చిత్రాలు త్వరలో ప్రకటిస్తానని తెలియజేశారు. ఇక 2021లో కిలాడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించి మెప్పించారు. అనంతరం హిట్ 2లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లక్కీ భాస్కర్లో మీనాక్షి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మట్కా, మెకానిక్ రాకీ సినిమాల్లో పర్వాలేదని అనిపించినా సంక్రాంతికి వస్తున్నాం మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాగ చైతన్యతో ఒక చిత్రం, నవీన్తో మరో చిత్రం చేస్తున్నారు మీనాక్షి చౌదరి.